హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నాను. 5 సంవత్సరాలు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేశాను. ఈ మధ్య కాలంలో 3 సంవత్సరాలు తిరుపతిలో వెటనరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసి వచ్చాను. అయితే హైయర్ ఎడ్యుకేషన్ గురించి మా మిత్రులందరూ కూడా చాలా చక్కగా దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి, ఈ యొక్క ప్రాబ్లమ్స్ అంతా ఎవరు కారకులు, వీటిని ఎవరు బాగుపరచగలరు, కారకులు అని చెప్పారు కానీ ఉత్తమ్ రెడ్డి గారు ఎవరు బాగుపరచగలరు అని చెప్పలేదు. దీంట్లో 2 ముఖ్యమైన విషయాలు మా మిత్రుడు బహుశా వదిలేశారో లేకపోతే అట్లా జరిగిపోయిందో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు స్టాండర్డ్స్ పడిపోవడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటంటే స్టాఫ్ పూర్తిగా ఫిలప్ చేయకపోవడం. ఏళ్ల కొద్దీ ఈ ఫ్యాకల్టీ పొజిషన్స్ వేకెంట్గా ఉండటం వలన అది అలాగే జరిగిపోతుందంటే జరిగిపోతుంది కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ పాస్ అయిపోతున్నారు, ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. సూక్ష్మంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో మన హైయర్ ఎడ్యుకేషన్ అన్ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్స్ని తయారు చేస్తున్నాం, ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్స్ కాదు. దానికి కారణం అంతా ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు, చక్కగా చెప్పారు, రమేష్ గారు కూడా చెప్పారు. బేసికల్గా ప్రొఫెసర్ మల్లేష్ గారిని ఒక క్లారిఫికేషన్ అడగదలుచుకున్నాము. సుధాకర్ గౌడ్ గారు నా తర్వాత అడుగుతున్నారు. సార్, యాక్చువల్లీ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యాక్చువల్గా మ్యాండేట్ ఏంటో కూడా మాకు ఇంతవరకు అర్థం కాదు. వైస్ ఛాన్సలర్గా ఉన్నాము, మేము ఎన్నో మీటింగ్స్ కూడా అటెండ్ అయినా. మీటింగ్స్ ఎప్పుడు పిలుస్తారంటే వీళ్ళు వైస్ ఛాన్సలర్స్ని యూనివర్సిటీ టీచర్స్ సెలక్షనప్పుడు ఒకసారి పిలుస్తారు, కానీ మొక్కుబడిగా ఎకనామిక్ ఇయర్లో 1-2 మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. కానీ మేజర్ యాక్టివిటీ రమేష్ గారు అన్నట్టుగా ఈ ఎంట్రన్స్ కండక్ట్ చేయాలా, ఎప్పుడు చేయాలా, దాని కొరకే పిలుస్తారు. మీరేది చేస్తారు, మీరే సెట్ చేస్తారు, మీరే సెట్ చేస్తారని ఈ 2-3 విషయాల కొరకే పిలిచేవాళ్ళండి. మిగతా విషయాలు ఎప్పుడు అడగలేదు. గవర్నర్ నరసింహన్ గారు వచ్చిన తర్వాత కాస్త ఆయన దీన్ని యాక్టివేట్ చేయాలని చూశారు. మొదట్లో రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేశారు, వైస్ ఛాన్సలర్స్ పిలిచారు, మళ్ళీ తర్వాత దాన్ని యాక్షన్ టేకన్ రిపోర్ట్ అడిగారు. కానీ వారు కూడా ఈ సిస్టంలో కలిసిపోయారు. నో యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ ఆర్ ఆస్క్డ్ నౌ. ఇనిషియల్గా యాక్షన్ టేకన్ రిపోర్ట్ చాలా అడిగారు, ఇది వాట్ హ్యాపెన్ టు దట్ డిస్కషన్స్ అండ్ ఆల్ దట్. అది ఫస్ట్ ఇయర్ అనుకుంటాను, ఆయన వచ్చిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో జరిగింది. ఇది ఇప్పటికీ అది కూడా పోయింది. ఇంకా ఆయన అంటే ఈ మీడియాలో కలిసిపోయారు ఆయన కూడా. ఇప్పుడు బహుశా సిస్టమే ఎలా ఉందేమో మన సిస్టంలో. మనమంతా కూడా అడ్మినిస్ట్రేటర్గా ఎన్నో చేయదలుచుకున్నాము, చేయగలిగామా? చేయలేకపోయాం. ఎందుకంటారు? యూనివర్సిటీస్ అటానమీ ఎప్పుడో పోయింది. యూనివర్సిటీస్ హ్యావ్ బికమ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్. యూనివర్సిటీస్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ బై డిప్యూటీ సెక్రటరీ ఇన్ ద సెక్రటేరియట్. బీసీ కానీ రిజిస్ట్రార్ కానీ ఏమీ పవర్స్ లేవు. సెలక్షన్స్లో వచ్చేవారికి బీసీని మాత్రం గొడవ తగిలిస్తారు. ఈజ్ మేడ్ ది స్టేట్ బోర్డ్. ఈజ్ బీసీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ which this press is highlighting the selections. I don't think. University, they have become actually what I can say bonded level to the government. Because for even 10,000 rupees relief, BCs are asked to go around secretariat clerks, and we are made to make them keep all the clerks in secretariat in good humor. నేను తిరుపతిలో ఉండి నేను ఇంకా బాగా అనుభవించాను. ఎందుకంటే తిరుపతి రష్ ఎక్కువ ఉంటుంది కదా, దేవుడి దర్శనం ఉండాలి కదా. ఒక జూనియర్ అసిస్టెంట్ వస్తాడు, సార్ మా ఫ్యామిలీ వస్తుంది, ఈరోజు మాకు వెహికల్ కావాలి, మేము ఎయిర్పోర్ట్ నుంచి వెహికల్ కావాలి, లేకపోతే స్టేషన్ నుంచి వెహికల్ కావాలి. అఫ్కోర్స్ నేను గట్టిగా ఉండాలని చెప్తాను, చూడడానికి కుదరదండి. సో యూనివర్సిటీస్లో నౌ
ఇంకొక ప్రాబ్లం ఎలా వచ్చిందంటే మా మిత్రులందరూ కూడా అగ్రి అవుతాను అంటే అది యూజీసీ ఇంట్రడ్యూస్ చేసిన ఎప్పుడో యశ్పాల్ గారు అన్నారు ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేసిందని నేను తప్పు చేశాను నేను ఎంపలేసుకుని దిగిపోయాడు. కెరీర్ అడ్వాన్స్ స్కీమ్ యాజ్ స్పాయిల్డ్ ది యూనివర్సిటీ సిస్టమ్. మంచి పద్ధతి అది, సిస్టమ్ మంచిదే, కానీ యాజ్ యూజువల్ మన దేశంలో ఎంత మంచి ఉద్దేశంతో పథకాలు పెట్టినా పథకాలు ఎలా నీరు కాకపోతే అది కూడా నీరు కారిపోయింది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు యాక్చువల్గా దేర్ ఈజ్ నో ఎర్లియర్ దీని యొక్క ముందు అవతారం ఏంటంటే మెరిట్ ప్రమోషన్ స్కీమ్ అని ఉంది. మా సీనియర్ మాకు చదువు చెప్పిన ఆయన ఒక అనేవాడికి మెర్సీ ప్రమోషన్ అయింది, మెరిట్ ప్రమోషన్ పోయారు. అక్కడ యూనివర్సిటీస్ హ్యావ్ సమ్ కంట్రోల్. ది అకాడమిక్ కౌన్సిల్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇండికేట్స్ హ్యావ్ సమ్ power in their hands that they should prepare very actually logistic and also implementable guidelines. Every time actually the new scales are announced, the career advancement regulations are diluted by one step. Like that now they have become simply not a career advancement, it is simply time scale promotions now. It's a hard fact. With no apologies to all our educationists, it is a hard fact. First thing we have to do is to actually improve the quality of teachers. There is no research. Our teachers, in my own actually field of specialization, I know my sister university also, none of our teachers are called to share the sessions in seminars or India level, leave alone their international level. None of them are now called to give a keynote address. Maybe one or two out of the entire university. These are the issues now we have to keep in mind. Gaurav చెప్పినట్టు ఇది పెద్ద సబ్జెక్ట్ మొత్తం రెడ్డి గారు అన్నట్టు కూడా ఇది ఎన్నో ఒక రోజులో కాదు, ఒక రోజు 1 గంటలు 2 గంటలు కాదు. తర్వాత సార్ మల్లేష్ గారు ఒకటి ఈ ఎంసెట్ ఇద్దరు సపరేట్గా కండక్ట్ చేయడం వలన ఓపెన్ కాంపిటీషన్ సీట్స్ దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ యు కాల్ నాన్ లోకల్ ఈజ్ మిస్నోమర్ సార్, నాన్ లోకల్ కాదు, దట్ ఈస్ ఓపెన్ టు ఆల్ ఓపెన్ కాంపిటీషన్. ఓపెన్ కోటాలను ఏ రాష్ట్రం వారికి అడ్వాంటేజ్, ఏ రాష్ట్రం వారికి డిసడ్వాంటేజ్, ఈ ఒక పాయింట్ నాకు చెప్పండి. తర్వాత మీరు ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్స్ ఒకటి చెప్పారు. ఐ థింక్ ఐ వెయిట్ టు డిఫర్ విత్ యూ ఇన్ వన్ ఇష్యూ. సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ ఆర్డర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుందా ఉండదా? అదొకటి. ఉంటే సరే వాళ్ళు నువ్వు వెళ్ళి పక్కన ఇల్లు తిరగ తీసుకుని ఉండమని చెప్పడంలో తప్పలేదు, కానీ వారు మనకు ఇవ్వలేదు కాబట్టి మనం ఇవ్వమనేది మంచిది కాదనుకుంటాను. ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఐ అగ్రీ ఫుల్లీ విత్ డాక్టర్ ప్రొఫెసర్ రమేష్ గారు. ఉన్న రోజులు కనీసం పిల్లలు నష్టం కాకుండా చూడండి. తర్వాత ఈ యాక్ట్ కూడా ఐ హ్యావ్ మై ఓన్ యాక్చువల్లీ డౌట్. ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఏ లీగల్ ఎమినరీ. నిన్న అవసరం నాకేంటంటే ఈ యాక్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1988లో చేశారండి రమేష్ గారు. ఇప్పుడు స్టేట్ రియాగ్నేషన్ అప్పుడు షెడ్యూల్ 10లో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి, దురదృష్టవశాత్తు అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ ఈ 3 కూడా ఇంతకుముందు కంబైన్ స్టేట్కు కలిసి ఉన్నాయి. అవి ఏ షెడ్యూల్లో కూడా లేవండి. 9th షెడ్యూల్, 10th షెడ్యూల్. మేము ఇక్కడ ఏర్లో ఉన్నాం. బట్ స్టిల్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ దీస్ 3 యూనివర్సిటీస్, తెలంగాణ గవర్నమెంట్. కానీ ఎనీ ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీ హ్యాస్ టు బి యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది యాక్ట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్.
ఈ 1 year మనకు వెసులుబాటు ఎందుకు ఇచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ మనము ఇబ్బందులకు గురవుతామని ఈ 1 year వరకు ఆ యాక్ట్ కానీ లాస్ కానీ వాట్ ఎవర్ లాస్ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ యాక్ట్స్ which were existent in the combined Andhra Pradesh, undivided Andhra Pradesh, may be adopted for running the day-to-day affairs. But the day-to-day affair అనేది నేను అంటాను యూనివర్సిటీస్కి అప్లై కాదండి. తెలంగాణ గవర్నమెంట్ should have gone for actually enacting their own acts for these institutions which are established by an act of state legislature. అంతవరకు మనకు లీగాలిటీ లేదు. ఇప్పటికైనా కూడా I don't know what is the opinion of the Honorable Vice Chairman of the Telangana Council for Education. మనం ఏ రోజుకైనా కూడా మనము ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ యాక్ట్ మనకు ఎప్పుడు కూడా అప్లై అవుతుంది అంటే అది ఎందుకు చెప్పిందంటే కోర్టు టెక్నికల్ గ్రౌండ్ మీద మనకు ఫెసిలిటీ ఇచ్చింది. టెక్నికల్ గ్రౌండ్ మీద ఏమిచ్చిందంటే ఆల్ ద 10th షెడ్యూల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏమైనాడంటే అవి ఏ స్టేట్లో ఉంటే కూడా ఆ స్టేట్ బిలాంగ్ టు స్టేట్ అన్నారు. ఆ టెక్నికల్ గ్రౌండ్ మీద ఇప్పుడున్న బిల్డింగ్ మాతా బ్యాంక్లో ఉన్న బిల్డింగ్ కానీ ఆఫీస్ కానీ ఫర్నిచర్ కానీ అంతా కూడా తెలంగాణ స్టేట్ గురించి చెప్పాక తెలంగాణ స్టేట్కే వర్తిస్తుంది అన్నాడు. కానీ మీ ఎగ్జిస్టెన్స్ ఇక్కడ లేదని అన్నింటాడు జడ్జి గారు. మరి ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ సుప్రీంకోర్టు అది యాక్చువల్లీ కొంచెం దాన్ని రెక్టిఫై చేసినట్టు అనిపించింది నాకు. కాబట్టి లెటర్స్ ఎగ్జిస్ట్ సామరస్యంగా పోదాం అనేది నాటు. దీస్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్ నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేయగలుగుతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన